వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మహాగణుడు, మహత్యము కలిగిన దేవుడు, మహోన్నతుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు. ఆ జీవము కలిగిన దేవుని నామమును వెతుకుతూ ఆయన నుండి జీవమును పొందుకుని వక్రజనము మధ్యన దేవుని వాక్యము చేతబట్టుకుని జ్యోతుల వలె జీవించడానికి ప్రయత్నములు జరిగించుచున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామమున శుభము కలుగునుగాక. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినములో ఆ దేవాది దేవుడు మనకు ఇచ్చిన పరమవాక్య ధ్యానము కృపావార్త. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన దైవ జనాంగమా, పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం ఒక వారం రోజుల నుంచి మనం ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నారు. బండ సందులలో ఎగురు పావురం గురించి ఆయన మనతో మాట్లాడారు. పేటు బీటలను ఆశ్రయించు పావురం గురించి మనతో మాట్లాడారు. నీ స్వరము మధురము అనే మాట నిన్నటి దినాన్న దేవుడు మనకు వివరించారు. అయితే నీ ముఖము మనోహరము, నీ ముఖము కనబడనిమ్ము, నీ స్వరము వినబడనిమ్ము అనే ఈ 3 మాటల గురించి ఈ దినాన్న దేవుడు మనతో ధ్యానించడానికి ఇష్టపడుతున్నారు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. దేవుని వాక్యమందు ఎదుగుటకు దేవుడు మనకు కృప దయచేయునుగాక. షోలమ్మితితో, పావుర సంఘముతో దేవుడు చెప్తున్నారు, నీ ముఖము మనోహరము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత కలిగిన వారమై మనోహరమైన జీవితము కలిగిన వారిగా మనం ఏర్పాటు చేయబడిన సంఘంలో, ఎత్తబడే సంఘంలో, పెండ్లి కుమార్తె సంఘంలో స్థానం కలిగిన వారిగా మనం ఉండాలి. కీర్తనల గ్రంథము 133వ కీర్తన 1వ వచనం మనం చూడగలిగితే, ఆహా, సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. దేవునికి స్తోత్రం. సంఘంలో ఉన్న సహోదరులందరూ ఐక్యత కలిగిన వారిగా ఉండుట దేవుని దృష్టికి మనోహరం. ఈ దిన లేఖనంలో దేవుడు చెప్తున్నారు కదా, నీ ముఖము మనోహరం. మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటామో, దేవునితో అంటుకట్టబడిన వారిగా ఉంటామో, యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారం ఆయన మాటలు మనలో నిలిచి ఉండి, మనం ఆయనలో నిలిచి ఉండి, ఆయన సారం మనలోనికి వచ్చి, ఆయన సువాసనగా, ఆయనకు కావలసిన ఆత్మఫలము ఫలించు వారిగా మనం ఉంటామో, దానిని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో అంటారు, నీది పరిశుద్ధమైన జీవితం, మనోహరమైన జీవితం. అలాంటి జీవితం ఆ కడబూర శబ్దము వినాలని ఆశించే ప్రతి ఒక్కరూ జీవించాలి. దేవుని యందు ప్రియమైన వారులారా, మనం ఈ భూమి మీద జీవించినంత కాలం మొట్టమొదటిగా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. అలాగే భూమి మీద ఉన్న భక్తులతో మనము సహవాసము చేసేవారిగా మనం జీవితాన్ని గడిపినరా, వాక్యం చెప్తున్నట్టుగా ఆ ఐక్యత, ఆ సహవాసం మనోహరంగా దేవుని దృష్టికి ఉంటుంది. అదేవిధంగా ధ్యాన వాక్యంలో మరొక మాట చూసుకున్నట్లయితే, నీ ముఖము నాకు కనబడనిమ్ము. మన ముఖం ఎల్లప్పుడూ దేవునికి కనపడే విధంగా, దేవుణ్ణి వెతికే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. పాత నిబంధన భక్తులే గాని, క్రొత్త నిబంధన భక్తులే గాని, ప్రతి ఒక్కరూ వారి ముఖములను దేవునికి కనపడనిచ్చేవారిగానే, దేవుణ్ణి చూడడానికి ఇష్టపడేవారుగానే మనం లేఖనాల్లో చూడగలుగుతాం. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 9వ వచనం చూచినట్లయితే దావీదు గారు అంటారు, సదాకాలము నా దేవుని మీద నేను గురి నిలిపి ఉన్నాను. సదాకాలం, ఎంత పెద్ద మాట అండి అది. సదాకాలం నా దేవునికి నా ముఖము కనపడడానికి నేను ఇష్టపడుతున్నాను.
సదాకాలం నా దేవుని ముఖం చూడడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆదిమ భక్తులందరి అనుభవం ఇదే. వారు ఎల్లప్పుడూ దేవుని ముఖం చూడాలని, దేవుడు వారి ముఖం చూడాలని వారి ఆకాంక్ష. సిద్ధపాటు సంఘంలో ఉన్న మనం ఇలాంటి అనుభవం కలిగిన వారిగా ఉండాలి. దేవుని ముఖం అనుక్షణము వీక్షించు వారిగా, మన ముఖం దేవునికి చూపించు వారిగా ఉండాలి. పేతురు గారు యేసుక్రీస్తు వైపు చూస్తున్నంతసేపు సముద్రముపై, నీళ్లపై నడవగలిగాడు. ఎప్పుడైతే పక్కనున్న కెరటాల శబ్దాలు, ధోనిలో ఉన్న సహచారుల శబ్దాలు విన్నాడో, పక్కకు చూచాడో, నేట మునిగిపోవటం ప్రారంభించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ముఖము కనబడనిమ్ము. నువ్వు యేసు వైపు చూస్తే ఈ లోకమనే సముద్రం మీద నడవగలుగుతావు, ఈ లోకాశల మీద నడవగలుగుతావు, లోక ఆశీర్వాదాల మీద నడవగలుగుతావు. ఇప్పుడు క్రైస్తవ లోకం అంతా ఎట్టుకొట్టుకెళ్తుంది అని అంటే ఆశీర్వాదాల వైపు. దేవుడిని నమ్ముకుంటే అది ఇచ్చేస్తాడు, దేవుడిని నమ్ముకుంటే ఇది ఇచ్చేస్తాడు. నీ ముఖం దేవునికి కనపడాలి కదా, ఆయన ముఖం నువ్వు చూసేవాడిగా ఉండాలి కదా. హెబ్రీ పత్రికలో పౌలు గారు 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పిన మాట ఏమిటంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు సులువుగా చిక్కులు పెట్టు పాపం నుండి మనం విడిపించబడాలి కదా, జయించాలి కదా. నువ్వు పాపాన్ని జయించాలి, పాపం మీద నడవాలి, లోకం మీద నడవాలి అని అంటే, పౌరమా నీ ముఖము నాకు కనబడనిమ్ము. మన మాట మధురం, మన స్వరం మధురం, మన ముఖము మనోహరం, మన ముఖం ఆయనకి కనబడనివ్వాలి. ఇక 4వది, నీ స్వరము వినబడనిమ్ము. నీ స్వరము వినబడనిమ్ము అని మనం పరిశుద్ధ లేఖనాల్లో గనక పరిశీలిస్తే, అనుక్షణం మన ప్రార్థన స్వరం దేవుని సన్నిధిలో వినిపించు వారిగా ఉండాలి. మెలకువ కలిగి ఎడతెగక ప్రార్థన చేసేవారిగా ఉండాలి. భూమి మీద ఉన్నంత కాలం నువ్వు ఆయనకు ప్రార్థన చెయ్యాలని, ఆయన ఆ ప్రార్థన ఆలకించాలని, ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 2వ వచనం తెలియజేస్తుంది ఏంటి అని అంటే, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఎవరో రికమెండేషన్ చేస్తే, ఎవరో వచ్చి ఏదో చేస్తే వినే దేవుడు కాదు. నీవే, నీ ప్రార్థనే. నాకు ప్రార్థన రాదండి, నా స్వరం వినిపించలేనండి. నీ దగ్గర చిన్నపిల్లలు ఉంటే ఆ చిన్నపిల్లలు వచ్చి రాని మాటలకు ఎంత సంతోషిస్తావు. నీ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి దాన్ని వాట్సాప్లో ఎంతగా షేర్ చేస్తావు. ఎందుకని? దేవుడు కూడా అంతే. నీ స్వరం ఆయనకి ఇష్టమైంది. ఆయన అంటున్నాడు, నీ స్వరం వినబడనిమ్ము. దేవుని సన్నిధిలో మనం స్వరం వినిపించేవారిగా ఉండాలి. పేతురును బంధించారు. ఇక తెల్లవారితే హేరోదు రాజు పేతురు చిరఛేదనం చేస్తాడు, తల నరికేస్తాడు. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది, ప్రభువా సేవకుణ్ణి బంధించారయ్యా, మరణిస్తాడయ్యా, హతసాక్షి అయిపోతాడయ్యా, కృప చూపించు ప్రభు అంటే ప్రార్థన ఆలకించే దేవుడు కలుగజేసుకుని ఆ ప్రార్థన విని, వారి స్వరమును విని, దేవునికి స్తోత్రం, దూతను పంపించి పేతురుని విడిపించాడు. ఆ దేవుడే నీ దేవుడు, నా దేవుడు కదా. నువ్వు ఏ కష్టాల్లో ఉన్నావో, ఏ శ్రమంలో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, లేకపోతే పెండ్లి కుమార్తె స్వరూపంలో ఏది కొదవైందో, నిష్కలంకురాలుగా ఉండడానికి నువ్వు ఎక్కడ జారిపోయావో, ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ స్వరం వినబడని, తప్పక దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నీ ప్రార్థన కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 17వ వచనంలో చెప్పబడిన మాట ఏమిటంటే, నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవి ఒగ్గి ఉన్నారు. నువ్వు నిజముగా ప్రార్థన పెడితే, నువ్వు నిజముగా ప్రార్థన చేస్తే, నీకు సమీపంగా ఉన్న దేవుడు నీ ప్రార్థనకు చెవియొగ్గి నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వాలని ఎల్లప్పుడూ ఆశపడుతున్న దేవుని యందు విశ్వాసం ఉంచి నీ స్వరం ఆయన సన్నిధిలో వినబడని, తప్పక ఆయన నీ స్వరాన్ని వింటాడు. నీ స్వరానికి ఆయన జవాబిస్తాడు, నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు కదా. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. దైవ జనాంగమా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడినట్లు, మన ముఖము మనోహరంగా ఉండినట్లు ఐక్యత కలిగిన వారమై, మన ముఖము ఎల్లప్పుడూ దేవుణ్ణి చూచేదిగా, ఆ విశ్వాసానికి కర్త మీదే మన దృష్టి నిలుపునట్లు సహాయం చేస్తూ, మన స్వరం ఆయన విని
ఆయన సహాయం మనం పొందుకొని సంపూర్ణమగినట్లు దేవుడు మన అందరి ఎడల ఆయన కృపను విస్తరింప చేయునుగాక. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు మనందరి వెనుకిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, ప్రార్థన ఆలకించే దేవుడా, నీకు స్తోత్రం. నీ ముఖమును చూడడానికి, నీవు మా ముఖమును చూడడానికి దేవా, నేను నీ సన్నిధిలో మా ముఖం మనోహరముగా ఉండుటకు, నీతో ఏకాత్మ అయిపోవాలని, భూమి మీద భక్తులతో ప్రభువా నాయనా ఐక్యత కలిగిన వారికి ఉండుటకు నీ కృప దయచేసి, నీ రాజ్య వ్యాప్తిలో ప్రభు మేము పాలిభాగస్తులమై ఎత్తబడి గుంపులో ఉండగలుగుటకు కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.